వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో ఏంటిదంటే నా శారీ ఫంక్షన్ గ్యాలరీ అయితే వీడియోలో మీకు అయితే చూపిస్తాను. సో మా ఫ్యామిలీ మొత్తం అయితే వీడియోలో చూపిస్తాను. మా తమ్ముడిది నాది ధోతి ఫంక్షన్, మా తమ్ముడిది నా శారీ ఫంక్షన్ ఒక్కసారి చేసిర్రు. సో మీకైతే చూపిస్తాను. సో నాదైతే దిస్ ఇస్ మై గ్యాలరీ. సో దీన్ని మనం అయితే ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసుకుంటే ఇక్కడైతే ఇదైతే పక్కన పెట్టిద్దాం. సో ఇదైతే ఓపెన్ చేస్తే ఇట్లుంటది. ఓపెనింగ్ లో ఇట్లుంటది. ఫస్ట్ నేను మా తమ్ముడు ఇక్కడ నా డిసెంబర్ 18th 2012 అయితే నా శారీ ఫంక్షన్ అయితే అయ్యింది. సో మనం దీన్ని మంచిగా తిప్పుకొని చూసుకుంటే దీన్ని మనం ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇట్లయితే మనకు ఉంటది. ఓపెన్ చేసుకుంటే తర్వాత మనం చేసినాక నా గ్రీటింగ్ కార్డ్ లెక్క ఇట్లా చేయించారు. సో ఫస్ట్ డిసెంబర్ 18th 2024 లో నా శారీ ఫంక్షన్ అయితే అయ్యింది. సో మనం దీన్ని తీసుకుంటే డెకరేషన్ అంటే స్టేజ్ డెకరేషన్ అయితే ఇట్లా అయింది. చాలా బాగుంది కదా డెకరేషన్. దీన్ని మనం ఇక్కడ చూసుకుంటే స్టేజ్ మీద అయితే పూలు పళ్ళు అయితే సైడ్ కి అయితే పెట్టిర్రు. దాన్ని మనం ఇదైతే మా మామయ్య కూతురు కొడుకు వాళ్ళిద్దరు అయితే ఫొటోస్ అయితే దిగిర్రు. సో ఇక్కడ శారీ ఫంక్షన్ అంటే శారీ ఫంక్షన్ లో నాఫ్ శారీ ఇది నాఫ్ శారీ ఎట్లుందో కామెంట్ చేయండి. కొన్ని ఫొటోస్ దిగినాము హాఫ్ శారీ మీద, చాలా అంత దిగలేదు. సో మనం తిప్పుకుంటే ఇక్కడ నా శారీ ఇదైతే నా శారీ, మా మామయ్య సెలెక్షన్ శారీ. సో ఎట్లుందో కామెంట్ చేయండి. హాఫ్ శారీ ఇది ఎట్లుందో నాకైతే కామెంట్ చేయండి. సో ఇక్కడైతే నా మేకప్ అన్ని ఇట్లా కనిపిస్తుంది. నేను మేకప్ అయితే అంత వేసుకోలేదు, లైట్ గానే వేసుకున్నాను. సో ఇక్కడైతే నా శారీ అవి అంతే కనిపించింది. సో నెక్స్ట్ తిప్పుకుంటే ఇక్కడ మా అమ్మమ్మ మా తాతయ్య మా ఇద్దరు కాస్ట్యూమ్స్ ఇవి. మా తమ్ముడి ధోతి ఫంక్షన్, నాదైతే శారీ ఫంక్షన్, రెండు ఒకసారి చేసిరని చెప్పిన కదా. సో ఇద్దరిది కాస్ట్యూమ్స్ ఇవి. సో మా 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 తాతయ్య అయితే వాళ్ళైతే ఒడి నింపడానికి అయితే వచ్చిరు ఫస్ట్ ఫోటో దిగేసినాక. నెక్స్ట్ అయితే మా అమ్మమ్మ మా తాతయ్య అయితే వాళ్ళైతే పూలదండలు అయితే పెట్టిరు. పూలదండలు పెట్టేసినాక ఒడి అయితే నింపారు. ఒడి నింపేసినాక స్వీట్ అయితే తినిపించేసారు. వీళ్ళైతే మా పిన్ని మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ ఇది, వాళ్ళ చిట్టిపట్టి ఫ్యామిలీ ఇవి. వాళ్ళ కొడుకు వాళ్ళ ఈమె అయితే కూతురు. ఈమె ఎట్లా చూస్తుందో చూడండి ఒకసారి, కళ్ళ మీద కాటుకేసుకొని ఇట్లా చూస్తుందో. నెక్స్ట్ మనం తిప్పుకుంటే ఇక్కడైతే నాది కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి అయితే ఫొటోస్ పెట్టిరు. స్టిల్స్ అయితే కొన్ని బాగున్నాయి. సో మనం తిప్పుకుంటే ఇక్కడ మా అమ్మమ్మ మా తాతయ్య అయితే ఇద్దరైతే కలిసి అయితే ఫోటో దిగిరు. ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళ తమ్ముడు మా అమ్మయ్య అత్తయ్య వాళ్ళైతే నాకు స్వీట్ పెట్టిరు. ఇక్కడైతే ఒడి నింపేసిరు. తర్వాత ఫోటో దిగిరు. తర్వాత ఇక్కడ అయిపోతే మా పెద్ద పిన్ని మా పెద్ద డాడీ నాకైతే ఒడి నింపడానికి అయితే వచ్చిరు. అది అయిపోయినాక అక్షింతలు అయితే వేసి అయితే దీవిచ్చిరు. ఇక్కడైతే ఒక స్టిల్ అయితే ఇచ్చిన బయట హాఫ్ సారీ మీద. సో ఇక్కడైతే మా పిన్ని మా బాబాయ్ చెప్పినా కదా ఇందాక నాకు చెప్పినాక ఇక్కడైతే ఒడి నింపడానికి డ్రెస్ అయితే పెట్టిరు. సో తిప్పుకుంటే మనం మా మమ్మీ అని మా డాడీ ఎట్లున్నారో కామెంట్ చేయండి. మా మమ్మీ కాస్ట్యూమ్ ఇది. ఇక్కడైతే మా డాడీ ధోతి అయితే కట్టుకున్నాడు. ఇక్కడ మా మమ్మీ కాస్ట్యూమ్, మా డాడీ కాస్ట్యూమ్ ఎట్లుందో బాగుంది కదా డాడీ కాస్ట్యూమ్. సో మనం ఎక్కడ తిప్పుకుంటే ఇక్కడైతే నాది అయితే ఫోటో ఉంది ఒకటి. మన తిప్పుకుంటే మనం అందరికన్నా చిన్న పిన్ని అంటే మా మమ్మీ వాళ్ళ సైడ్ లో అందరికన్నా చిన్న పిన్ని. సో ఇక్కడ మా చిన్న పిన్ని మా చిన్న బాబాయ్ అయితే నాకు పొడి నింపడానికి వచ్చిరు. తర్వాత అయితే అక్షింతలు వేసి దీవిచ్చిరు. ఇక్కడైతే మా డాడీ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ వాళ్ళకి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చినమాట వాళ్ళు వచ్చిర్రు. సో ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళ సైడ్ తమ్ముళ్ళు అవుతారు ఇద్దరు మా మమ్మీ వాళ్ళకి. సో నాకైతే మామయ్యలు అవుతారు. మా మామ వాళ్ళ ఫ్యామిలీ, రెండు ఫ్యామిలీస్ వాళ్ళది. సో వాళ్ళైతే దిగిపోయారు. సో ఇక్కడైతే మా తమ్ముడు నేనైతే ఉన్నాము, ఫోటో దిగినాము స్టిల్స్ కొన్ని. నవ్వమంటే ఇక్కడ నవ్వలేదు, నవ్వమన్నా కానీ నవ్వలేదు తను. ఫోటోగ్రాఫ్ నవ్వన్నా నవ్వలే. సో ఇక్కడైతే మా మమ్మీది నాది కొన్ని ఫొటోస్ ఉన్నాయి. మా మమ్మీ నేనైతే దిగినాం. మా ఇద్దరు కాస్ట్యూమ్స్ ఇవి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ బ్యాక్ సైడ్ మమ్మీ అయితే కెమెరా సైడ్ చూస్తుంది, నేనైతే మా మమ్మీ సైడ్ చూస్తున్నట్టు స్టిల్స్ అవి. తర్వాత మనం తిప్పుకుంటే మా మమ్మీది మా డాడీది అయితే ఉంది. మా మమ్మీ అయితే అది చూస్తుంది, మా డాడీ అయితే కెమెరా సైడ్ అయితే చూస్తుంది. తర్వాత ఇక్కడైతే మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ, చెప్పిన కదా చిట్టిపొట్టి ఫ్యామిలీ. ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళ సైడ్ అంటే రిలేటివ్స్, వీళ్ళు వాళ్ళ గ్రీటింగ్ అది అందరైతే రిలేటివ్స్ గ్రూప్ ఫోటో ఒక ఉండాలని దింపారు వాళ్ళు. సో ఇక్కడ నుంచి వస్తే మనము మా మమ్మీ వాళ్ళ పిన్ని అవుతుంది. సో నాకు అమ్మమ్మ అవుతుంది. అమ్మమ్మ వాళ్ళ కూతురు వాళ్ళ
మా పిన్ని వాళ్ళ హస్బెండ్. సో నాకు బాబాయ్ అవుతాడు. మా మామయ్య అయినా వాళ్ళు ఫ్యామిలీ, చిట్టుపట్టి ఫ్యామిలీ, ఈమె వాళ్ళ కూతురు. సో మనం ఇక్కడికి వస్తే మా డాడీ వాళ్ళ అక్క, నా మేనత్త అయితే మేనత్త వాళ్ళ ఫ్యామిలీ, మా మేనత్త వాళ్ళ ఫ్యామిలీ ఇదైతే. నెక్స్ట్ మనం తిప్పుకుంటే నావి కొన్ని స్టిల్స్ అయితే ఉన్నాయి. దీని మీద చైర్ మీద ఒకటి కూర్చున్నట్టు, ఇక్కడ గ్లాస్ పెట్టుకొని దిగినట్టు అయితే ఒకటి ఉంది. సో మనం నెక్స్ట్ తిప్పుకుంటే ఇక్కడ నేను మా తమ్ముడు అయితే కొన్ని స్టిల్స్ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేస్తే మా డాడీ వాళ్ళు అయితే మామయ్య అత్తయ్య అవుతారు. నాకైతే అమ్మమ్మ తాతయ్య అయితే అవుతారు. ఇక్కడైతే మా వాళ్ళ కొడుకులు అంటే నాకు మామయ్యలు అవుతారు. సో ఇక్కడైతే నాకు మధ్యలో పెట్టి మా పెద్ద మమ్మీ మా పెద్ద డాడీ అయితే దిగిర్రు. సో ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళు అయితే నాకు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు అయితే అవుతారు. సో ఇక్కడైతే మా మా డాడీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళు అంటే నాకు బాబాయ్ వాళ్ళ తమ్ముడు రిలేటివ్స్. సో మనం దీన్ని నెక్స్ట్ తిప్పుకుంటే మా అమ్మమ్మది మా డాడీది అయితే ఫోటో అయితే ఉంది. ఇక్కడ నాది మా మమ్మీది అయితే కిస్ పెట్టుకున్నట్టు, ఫోర్ హెడ్ మీద కిస్ పెట్టుకున్నట్టు అయితే ఉంది. ఇక్కడ నేను పెడుతున్నట్టు ఉంది. ఇక్కడ మనం నెక్స్ట్ ఉంటే మా మమ్మీ పెడుతున్నట్టుంది. సో ఇదైతే మా బాబాయ్ వాళ్ళు అంటే మా డాడీ వాళ్ళ తమ్ముళ్ళు, మా డాడీ వాళ్ళ తమ్ముడు అంటే నాకు బాబాయ్ ఇస్తాడు. మా నానమ్మ, మా బాబాయ్, మా పిన్ని వాళ్ళైతే ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీతో దింపారు. నాకు ఒడి నింపింది. ఇక్కడ ఒడి నింపేసినాక వాళ్ళైతే ఫోటో దిగారు. మా బాబాయ్ అయితే నాతో అంటే మంచిగా ఉంటాడు. సో ఇక్కడికి వస్తే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు, అమ్మమ్మ తాతయ్య ఇక్కడైతే అత్తయ్య మామయ్య వాళ్ళ క్వీన్స్ వీళ్ళిద్దరు అంటే సేమ్ డ్రెస్ అయితే వేసారు. చాలా బాగుంటారు వీళ్ళిద్దరు. సో మనం తిప్పుకుంటే ఇక్కడ నా స్టిల్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ, అండ్ ఇక్కడైతే కొన్ని స్టిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం తిప్పుకుంటే ఇక్కడైతే మా డాడీ వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు. ఇక్కడ 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 కూడా మా డాడీ వాళ్ళ రిలేటివ్సే. వీళ్ళందరూ అయితే చెప్పిన కదా, మా బాబాయ్ అయితే నాకైతే గోల్డ్ అయితే పెట్టిండు, గోల్డ్ ఇయర్ రింగ్స్ అవి అయితే ఉన్నాయి. సో దీన్ని ఇక్కడికి వచ్చేస్తే మా నానమ్మ నేను కూర్చొని అయితే దిగినాము. మా తాతయ్య అయితే లేడు, దేవుడి దగ్గర అయితే వెళ్ళిపోయిండు. సో మా నాయనమ్మ నేనైతే దిగినాము. మనం నెక్స్ట్ తిప్పుకుంటే ఇక్కడ మా తమ్ముడు స్టిల్స్ అయితే కొన్ని ఉన్నాయి. పెద్ద రాయుడు స్టిల్స్ అవన్నీ ఇచ్చిండు. నవ్వమంటే అసలు నవ్వుతానే లేదు. చూడండి మూత ఎట్లా పెట్టుకుండో, తన మూత అంతా అంతనే ఉంటది. సో దీన్ని మనం ఇక్కడికి వచ్చేస్తే నేను నా ఫొటోస్ అయితే కొన్ని అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మనం తిరుగుంటే నా ఫోటో అంటే చెరి మీద కూర్చొని ఒకసారి మీద ఇక్కడ తిప్పుకుంటే మా మమ్మీ వాళ్ళ అన్న తమ్ముడు వీళ్ళందరూ, తమ్ముడు అందరు ఉన్నారు. మా అత్తయ్యను పెట్టి వాళ్ళు గ్రూప్ అయితే దిగిరు అట్లా. నెక్స్ట్ ఇక్కడికి వస్తే మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ గ్రీన్ కార్డ్ ఇచ్చినాం. సో వాళ్ళైతే వచ్చిర్రు. ఇద్దరు మామలు నాకు మధ్యలో పెట్టి అయితే దిగిర్రు. సో ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళ అన్న ఈయనైతే తమ్ముడు, మా పిన్ని వాళ్ళు, మా పెద్ద మమ్మీ చిన్న పిన్ని. సో దీన్ని మనం నెక్స్ట్ తిప్పుకుంటే ఇక్కడ నాది మా తమ్ముడు అయితే స్టిల్స్ కొని ఉన్నాయి. మేము కలర్లో కలర్ చూసుకున్నప్పుడు ఫుల్ నవ్వొచ్చింది, అందుకే నవ్వినాము. సో ఇక్కడికైతే నేను మా తమ్ముడు ఫోటోనే ఉంది. నెక్స్ట్ స్టిల్ ఎక్కడ ఇచ్చిందో చూడండి. సో మనం తిప్పుకుంటే నెక్స్ట్ నాది మా తమ్ముడిది పెద్ద రాయుడు స్టిల్స్ బాగుంది కదా. ఈ స్టిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇవి కూడా కొన్ని స్టిల్స్ నేను చెరిపోయిన అతను నాకనే చేసిండు. సో ఇక్కడ నుంచి అయితే మనం తిప్పుకుంటే నన్ను మధ్యలో వేసి నన్ను నేను ఇది మా మమ్మీ వాళ్ళ అంటే మా పెద్ద మమ్మీ, మా చిన్న పిన్ని, మా పిన్ని అయితే వాళ్ళైతే దిగిర్రు. సో ఇక్కడైతే వాళ్ళ నలుగురు మా మమ్మీ వాళ్ళ అక్క చెల్లెలు అయితే దిగిర్రు. సో ఇక్కడైతే మా డాడీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అంటే మా బాబాయ్ మా ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్ అయితే ఇక్కడైతే దిగినాము. సో వీళ్ళైతే నలుగురు, వాళ్ళకైతే లాస్ట్ దింపిర్రు, లాస్ట్ కొన్ని మెమోరీస్ ఉండాలని. సో ఇక్కడైతే నాది మా మమ్మీది అయితే హాఫ్ ఫోటో అయితే ఉంది. సో మనం నెక్స్ట్ తిప్పుకుంటే ఇక్కడ మా మామయ్య వాళ్ళ కూతురు కొడుకు అయితే ఉన్నారు. ఇక్కడ మా మామయ్య వాళ్ళ చిట్టుపుట్టి ఫ్యామిలీ. సో ఇక్కడైతే మా పిన్ని వాళ్ళ రిలేటివ్స్ కి గ్రీటింగ్ కార్డ్ ఇస్తే వాళ్ళు కూడా వచ్చిర్రు. ఇన్విటేషన్ అయితే చేసిన వాళ్ళు కూడా వచ్చిర్రు. సో ఇక్కడైతే మా నాయనమ్మ ఒక్క ఫోటో సింగిల్ ఫోటో ఉండాలని తీపిచ్చినాము. సో ఇక్కడైతే మా డాడీ, మా మమ్మీ, మా పిన్ని, మా బాయ్ అంటే మా డాడీ వాళ్ళ తమ్ముడు అవుతాడు. సో మనం నెక్స్ట్ తిప్పుకుంటే మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరూ అంటే వీళ్ళు నాకు 2 అన్నలు అవుతారు. సో మా డాడీ వాళ్ళ సైడ్ కొడుకులు అవుతారు మా డాడీకి, నాకైతే అన్నలు అవుతారు. సో వీళ్ళైతే మా డాడీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో ఉండాలని దిగిర్రు వాళ్ళు. సో మనం నెక్స్ట్ తిప్పుకుంటే నాది మా మమ్మీది అయితే ఫుల్ ఫోటో అయితే ఉంది. నెక్స్ట్
నాదైతే ఒక ఫోటో ఉంది, నా తమ్ముడిది అయితే స్టిల్ ఒకటి ఉంది. నెక్స్ట్ మనం తిప్పుకుంటే నాది స్టేజ్ మీద కూర్చున్నట్టు ఒక స్టిల్, ఇక్కడైతే నేను ఒక్కదాని బయట దిగిన స్టిల్ అది. సో మా తమ్ముడు కూర్చున్నట్టు స్టిల్, అట్లా నిల్చున్నట్టు ఇద్దరము. నెక్స్ట్ నాది ఒకటి, నాది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అయితే రాడ్ని పట్టుకుంది ఇట్లా. నెక్స్ట్ తిప్పుకుంటే మా ఫ్యామిలీ, చిట్టుపొట్టి ఫ్యామిలీ. ఇదైతే చాలా బాగా వచ్చింది కదా, దీన్ని అయితే ఫ్రేమ్ కూడా ఇచ్చారు దీన్ని. సో ఇక్కడైతే మా మమ్మీ మా డాడీ దిగిరు వాళ్ళిద్దరు. సో ఇదైతే లాస్ట్ కి నాది మా మమ్మీతో అయితే ఎండ్ అయితే అయిపోయింది. సో లాస్ట్ చూసుకున్నట్టయితే మా మమ్మీది మా డాడీది అయితే ఫోటో అయితే ఉంది. సో ఎండ్ అయితే అయిపోయింది. సో ఇలాంటి మెమోరీస్ గ్యాలరీస్ ఉంటే మనకి ఒక మెమొరీ లాగా అయితే క్రియేట్ అయితే అవుతుంది. సో చాలా బాగా వీడియో కూడా ఉంది, వీడియో కూడా తీపించినాము, చాలా ఎంజాయ్ చేసినాము. వీడియో అయితే మీకు చూపించలేను కాబట్టి గ్యాలరీ అయితే చూపించాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. సో చాలా ఎంజాయ్ చేసినాము ఆ రోజు అయితే, మస్తు ఎంజాయ్, అంటే అంతగా రిలాక్స్గా ఉండే నేనైతే ఆ రోజు మాత్రం మంచిగా అనిపించింది నాకు. సో ఎంజాయ్ చేసినాము. అంటే ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్నైతే సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే, ఎలాంటి కంటెంట్స్ కావాలో మీరైతే కామెంట్ చేయండి. అంతే, బాయ్ బాయ్.